హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న పోలిపాడ్యమి గదా! అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య మరుసటి రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యం అంటారు గదా! సో, దానికోసం అని చెప్పని నేను మొత్తం పూజ గది అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సండే ఆఫ్టర్‌నూన్ వరకు అమావాస్య ఉన్నింది గదా! అందుకోసమని ఇంకా మధ్యాహ్నం పైన చేసుకుందాము అనని అనుకున్నాను. కానీ ఆ రోజు మా వాడికి యాన్యువల్ డే ఉండి ఇంటికొచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 6, 7 అయిందనమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. ఇవంతా క్లీన్ చేసుకొని పడుకునేటప్పటికి నైట్ 11:30 అయింది. మళ్ళీ పాడ్యమి రోజు అంటే నెక్స్ట్ పూజ రోజు ఉంటుంది కదా, నిన్న ఎర్లీ మార్నింగ్ 4కే లేసి మొత్తం పూజ చేసుకున్నానమాట. సో ఇలాగ ఇత్తలివి, రాగివి, వెండివి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకునేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఆ టేబుల్ మీద అలానే కింద పెట్టారు అనుకోకండి, దాన్ని మొత్తం నేను తుడిచేసి